ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన అనేది? చాలా బాగుందండి. అంటే నచ్చింది. కొత్త ఆయనలో ఉన్న కొత్త షేడ్ని చూస్తున్నాం. అంటే ముందు ముందు ఆయన మరి ప్రజలకు అండగా అంటారా? డెఫినెట్గా ఉంటారండి. ఇప్పుడు దాకా ఉన్నాడు, ఇంకా ఉంటాడు కూడా 100%. హీరోగా చూశారు, మరి ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు. ఈ ఈ వేరియేషన్ అనేది ఎలా అనిపించింది? అంటే ఆయనలో ఉన్న ఒక కొత్త షేడ్ని చూసాం. అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఆయన అంటే ఎట్లా ఉంది, ఆయన ఎలా ఉండగలుగుతున్నాడు ఏంటి అనేది మాకు కొంచెం తెలుస్తుంది కదా. వ్యక్తిగతంగా ఇప్పుడు దాకా ఆన్ స్క్రీన్ చూసాం కదా, ఆఫ్ స్క్రీన్ కూడా ఎట్లా ఉంటాడు అనేది మాకు ఒక క్లారిటీ వచ్చింది. మరి ఎట్లా చూడాలనుకుంటున్నారా? అంటే పవన్ కళ్యాణ్ని హీరోగా చూడాలనుకుంటున్నారా, లేదు అంటే పాలిటిక్స్లో చూడాలనుకుంటున్నారా? అంటే బాలయ్యబాబుని ఎలా చూసాం అట్లాగే రెండు కలిసి చూడాలనుకుంటున్నాం డెఫినెట్గా. మరి ఓజీ రిలీజ్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను అది సుజిత్ డైరెక్షన్ బాగుంటుంది. నా ఎక్స్పెక్టేషన్ హైలోనే ఉంది. మరి మీరు హైలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అంటున్నారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఫ్యాన్స్ కూడా ఇంకా పెట్టుకొని ఉండుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు రీచ్ అవుతారా మీ ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని? డెఫినెట్గా రీచ్ అవుతారండి. 100% రీచ్ అవుతారు. ఆయనకి ఆ స్టార్డం ఉంది ఆల్రెడీ, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? నా ఫేవరెట్ మూవీ అంటే గబ్బర్ సింగ్. నేను ఫుల్ ఫ్యాన్. ఆ సినిమా చూస్తేనే ఫ్యాన్ అయిపోయాను నేను. అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయనకి సెట్ అవుతాయి? ఆయన ఏదైనా చేస్తారండి. ఆయన లవ్ ఏదైనా, యాక్షన్ అయినా ఏదైనా, అన్నింటిలో ఆయన పర్ఫెక్ట్. ఆయనకి మనం ఏమి మచ్చబెట్టాల్సింది ఏం లేదు. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ? డెడికేషన్. దేని మీదైనా ఆయనకుండే డెడికేషన్ నచ్చింది నాకు. ఆయన ఒక పార్టీని 0 నుంచి 100 తీసుకొచ్చిన దానికి ఆయన డెడికేషన్ అక్కడే తెలిసిపోతుంది ఆయన ఏంటో. ఏం చెప్తారు ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఒక మాటలో ఎలా చెప్పాలి, ఆయన అంటే అన్నీ ఒకటేనే చెప్పలేము, అన్నీ ఎవ్రీథింగ్ సూపర్ స్టార్.